ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చేసాను. వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుందండి, కంప్లీట్గా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడైతే మనం వీడియోలోకి అయితే పోదామండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేమో చూసారు కదా, క్యాప్సికమ్ అండి. ఈ క్యాప్సికంతో మంచి టేస్టీ కలర్ రెసిపీ అయితే చేయబోతున్నామండి. వీడియో అయితే మిస్ అవ్వద్దు, పూర్తిగా చూసేయండి. ఈ క్యాప్సికంతో మంచి టేస్టీ గల రెసిపీ అయితే చేసిపోతున్నాం మా పద్ధతిలో. అందుకు కావాల్సిన పదార్థాలు 2 క్యాప్సికం అండి, అదేవిధంగా 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 రెమ్మల కరివేపాకు అండి. ఈ ఐటమ్స్తో ఈ క్యాప్సికం రెసిపీ అనేది ఏ విధంగా చేస్తామో, ఎలా చేస్తామో పూర్తి వీడియో చూసేయండి. ఇంకెందుకంటే సో ముందుగా మనమైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందామండి. సో ఈ పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుందామండి. ఏంది ఇది? సో చూసారు కదండి, ఆ క్యాప్సికం కోసుకున్న తర్వాత వాటి మధ్యలో అయితే విత్తనాలు అయితే ఉన్నాయి, అవి అయితే వేయకూడదంట, తీసేయాలంట. ఈ క్యాప్సికం అయితే ఇలా మేము చేస్తున్నాం కదా, ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాము. సో అదండి, ఇదేంటి విత్తనాలు ఇవైతే తీసేసుకోవాలంటండి, రెసిపీలు అయితే వేసుకోకూడదంట. సో ఆ విత్తనాలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఈ మాదిరిగా అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులుగా. స్టవ్ అయితే వెలిగించేసామండి, బాండ్లు అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము.
ఆయిల్ అయితే వేడెక్కిందండి. కరివేపాకు అయితే వేసుకున్నాము. అదేవిధంగా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నామండి. ఇప్పుడైతే ఈ కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగనిచ్చుకున్నామండి. ఆ వేగేంత వరకు ఆ విధంగా అయితే కలుపుకుంటూ ఉన్నాము. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆ ఉల్లిపాయలను అయితే వేగనిచ్చుకున్నాము. ఈ ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనిచ్చుకుందామండి. ఆ వేగేంత వరకు ఆ విధంగా అయితే కలుపుకుంటూ ఉన్నాము. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను అయితే వేసుకున్నాము. ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాం కదండి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాము. అదేవిధంగా ఒక రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్నాము. ఆ మసాలా మొత్తం పట్టే విధంగా అయితే మొత్తం ఆ క్యాప్సికమ్ ముక్కలు పట్టే విధంగా మొత్తాన్ని అయితే కలిపేసుకున్నామండి. సో ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 70% ఆ క్యాప్సికమ్ ముక్కలను అయితే బాగా ఉడకనిద్దామండి. ఆ ఉడికేటప్పుడు ఆ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అడుగు అనేది పట్టకుండా. సో 50% అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాము, ఎందుకంటే మేమైతే తక్కువ వేసుకున్నామండి కారం, ఎందుకంటే పచ్చిమిర్చి చేస్తున్నాం కాబట్టి కారం అయితే తక్కువ వేసుకున్నాము. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడైతే మొత్తం కలిసే విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి. సో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి, సాల్ట్ అయితే సరిపోలేదు, కొంచెం అయితే వేసుకుందాము. మొత్తం కలిసే విధంగా అయితే కలిపేసుకుందామండి ఒకసారి. సో మూత పెట్టి మనం వేయాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే వేసామండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆ 50% కూడా ఉడకరించి దించేసుకుందాము. చూసారు కదండి క్యాప్సికమ్ కర్రీ అయితే ఏ విధంగా చేస్తున్నాము. సో క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా దించేసుకుందాము. సో చూసారు కదండి క్యాప్సికమ్ రెసిపీ ఏ విధంగా చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.